నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చుటకు దేవుని దాసులుగా సిద్ధంగా ఉన్నాం. అదిగో అక్కడ పరలోకపు ద్వారం ఇంకా తెరబడే ఉన్నది. అన్యుల కాలము సంపూర్ణ వరకు ఇజ్రాయేలునకు కొంత మటుకు గుడ్డితనం కలుగజేశాడు ఆయన. వారి ప్రవేశం సంపూర్ణం అవగానే ఆయన యాకోబులో నుండి ఆ నక్షత్రం ఉపదేశిస్తుందన్నాడు. త్వరలోనే ప్రభువు ఇజ్రాయేల్ కలుసుకొని పోతున్నాడు. దాని ముందుగా అన్యుల నుండి తన రాజకుమారిని పిలుస్తున్నాడు. ఆమేన్. ప్రభునందు బిడ్డలారా, ఇక్కడ ఇంకెవరైనా యేసుక్రీస్తు నామములో రక్షణ పొందక దూరంగా ఉన్నట్లయితే ఇగో నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. బాప్తిసం ఇవ్వడానికి సేవకులుగా సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. ఎవరైనా మీలో ప్రేరేపించబడిన వారు ఉంటే, ఇంతవరకు పొందిన వారు వచ్చి పొందండి, ఆయన రాజ్యంలో ప్రవేశించండి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ గొప్ప కృపను బట్టి వందనాలు. చాలా నాయన సంవత్సరముల నుంచి, నెలల నుండి నాయన రక్షణ కార్యం ఆగిపోయింది. ఇంతవరకు ముందుకు సాగకుండా అలాగే నిలిచిపోయింది. ప్రభువా, నువ్వు దయ చూపించావు. కృపతో మరలా నీ యొక్క ప్రజల వైపు దృష్టి పెట్టావు. వారి ప్రార్థనల వైపు నీ చెవులు పెట్టావు తండ్రి. నీ దీన సంఘం వైపు కనుదృష్టి పెట్టి ప్రభువా, నువ్వు ప్రేమ ద్వారా దిగువచ్చి ఓ తండ్రి, ఈ రోజు నాయన ఇదిగో నీ యొక్క పిల్లలను పేరు పెట్టి పిలిచి వారికి స్వస్థతలిచ్చి కృపనిచ్చి దేవా, వారికి రక్షణ అనుగ్రహించినందుకు, వారికి బాప్తిసాలు ఇచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారంతా నమ్మకంగా నీ వాక్యాన్ని నమ్మారు నాయన. నీవు వారి కొరకు మానవునిగా వచ్చావని, వారి కొరకు సువార్త ప్రకటించావని, వారి కొరకు వారు నీతిమంతులుగా జీవించే నిమిత్తం నువ్వు లేచినప్పుడు వారు కూడా లేపి ఉన్నావని, వారి నమ్మినట్లు వారిలో నువ్వు క్రియ చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఈ 6 బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మ నిండుగా వారి లోపల కుమ్మరింపబడును. వారి వెనుక తట్టు చూడక వారి నిమిత్తము నీ కొరకే వారు నీ కొరకే జీవితులుగా వారి ప్రతి అణువు కూడా, ప్రతి నిమిషము కూడా మహిమ కొరకు వారు బ్రతుకుదురు కాక ఆ విధముగా నీ బిడ్డలందరూ మీరు నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ ఆ బిడ్డలతో వచ్చును కాక, వారితో ఉండి వారు నడిపించును కాక తండ్రి. ఇంకా మరొకరు రావాల్సింది ప్రభువా. మరో సోదరి సిద్ధపడింది కానీ శత్రువు ఆ బిడ్డను ఆపివేసి ఉండగా ఆ బంధకాల నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగురుగా యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డ విడుదల పొందుకుని వచ్చి రక్షణ పొందుకుని తన పాపములు తుడిచివేసుకుని గాక.